ధనియా కారం తయారు చేయబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం. ధనియా కారంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇదేదో ఏంటో వెరైటీగా అనిపిస్తుంది. అంటే ఇడ్లీలకు బాగుంటుంది, దోశలకు బాగుంటుంది, అలాగే కొంచెం మనం కూరల్లో వేసుకోవడం కూడా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ ధనియాని రోస్ట్ లాగా చేసుకున్నాము. డ్రై రోస్ట్. వెజ్ దగ్గరకు వచ్చేసరికి అన్ని ఆల్మోస్ట్ మనకి వెజ్ బాగా దొరుకుతాయి. తిరుపతిలో వెజ్ కర్రీస్ అవి బాగుంటాయి. నాన్ వెజ్ లో ఏం బాగుంటాయి? అన్ని బాగుంటాయండి. నాన్ వెజ్ లో ఇంకా అసలు చెప్పుకొని అవసరం లేదు. నాన్ వెజ్ లవర్స్ కి అయితే తిన్నా పులుసులు చేస్తారు కదా. అవును, మటన్ కూడా పులుసు చేస్తారు. మటన్ పులుసు, చేపల పులుసు, అన్ని తలకాయ కూర, సో అన్ని చాలా బాగుంటాయి. మటన్ పులుసుకి దోశలు కాంబినేషన్, ఇడ్లీలా దోశలు, ఈవెన్ పాయ, చికెన్ లో కూడా దోశ చాలా బాగుంటుంది. అంటే కళ్ళు దోశ అని చెప్పి చాలా బాగుంటుంది. మన రెగ్యులర్ మినప దోశ లాగా కాకుండా కళ్ళు దోశ లాగా వేస్తాం. అంటే ఏంటి? మజ్జిగతో చేస్తాం. మజ్జిగతో, అందుకే ఇలా రౌండ్ అంటే హోల్స్ లాగా వస్తుంది. దాన్ని కళ్ళు దోశ చాలా బాగుంటుంది. మిక్సీ జార్ లోకి తీసుకోవాలా ఇది? ఓకే, మిక్సీ జార్ కూడా తెచ్చేస్తాను. అది జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆయిల్లో రోస్ట్ చేసుకుందాము. ఓకే, తీసేనా? తీసేసి ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అన్ని ఒకటిగా 1 స్పూన్ అయితే వేసుకొని వేయించుకుందాం. శనగపప్పు వేస్తున్నాను. నాకు అక్కడ వెల్లూరు ఉంటుంది కదా, వెల్లూరు అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అంటే తిరుపతి నుంచి మనకు ఒక 2 hours అలా జర్నీ ఉంటుంది. అవును, చాలా బాగుంది లక్ష్మీదేవి గుడి. అండ్ అదేంటంటే ఒక చిన్న కోనేరు లాగా ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది. అండ్ చాలా పవర్ఫుల్. రోజు పొద్దున సాయంత్రం మంచిగా పూజలు జరుగుతాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశం చూడాలి. ఆ టెంపుల్ ఉన్నది ఏంటైతే ఆ సరౌండింగ్ ఏరియా చాలా పెద్దది, ఫుల్ గ్రీనరీ, అండ్ ఈవినింగ్ లైట్స్ తో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అవునండి, ఒక్కసారైనా ఎప్పుడైనా డెఫినెట్లీ వెళ్ళండి. ఆ వెల్లూరు టెంపుల్ చాలా బాగుంటుంది. టెంపుల్స్ కి ఫేమస్ అండి తిరుపతి అంటే. చాలా టెంపుల్స్ ఉంటాయి మనకి. లక్ష్మీదేవి చాలా పవర్ఫుల్. అవును, అక్కడ మినపప్పు వేస్తున్నాను. అండ్ అక్కడ లక్ష్మీదేవి కూడా చాలా పవర్ఫుల్. అండ్ గోల్డెన్ టెంపుల్ అంటారు, మొత్తం గోల్డ్ తో ఉంటుంది. మనం పైనుంచి వ్యూ చూస్తే మొత్తం అంతా కూడా మనం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. అంటే శ్రీచక్రంలో వెళ్ళాను, డెఫినెట్ గా వెళ్తాను. చాలా ఇష్టం. కానీ కొంచెం మనం ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టయితే చక్కగా లక్ష్మీదేవి ముందర కూర్చొని పూజ చేయొచ్చు, కుంకుమార్చన చేయొచ్చు. నేను కూడా చేయించుకున్నాం. ఇంకా అక్కడ మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే స్వర్ణ అమ్మవారికి, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి పాలాభిషేకం చేయడానికి కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. మనం అది కొనుక్కుంటే మళ్ళీ మనకి ఇస్తారు చిన్న గ్లాస్. సో అలా కూడా చేయొచ్చు. అక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి జీరా వేస్తున్నాను. ఏంటో ప్రసాదాలు కూడా అంత రుచిగా ఉంటాయో కదా అక్కడ. దేవుడు పేరు చెప్పగానే రుచిగా అయిపోతాయి. 2 మిర్చి, కరివేపాకు. టెంపుల్స్ అంటే నాకైతే బాగా ప్రసాదాలు గుర్తుకొస్తాయి. తర్వాత ఏం ప్రసాదం పెడతారని ఎదురు చూస్తుంటా. లడ్డూలు, పులిహోరలు అన్ని బాగా తినచ్చు. అవునండి, చాలా బాగుంటాయి. ఇంకేమైనా ఉన్నాయా వేయడానికి? చింతపండు గుజ్జు వేద్దాం కొంచెం. ఇందులోనే వేసేస్తామా? ఇందులోనే కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, వేయండి. మేము ఒక 1 week ప్లాన్ చేసుకొని వెళ్తే అక్కడ ఇస్కాన్ టెంపుల్ అవన్నీ ఉన్నాయి కదా. సో చాలా ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది. అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాం, వచ్చేటప్పుడు అన్ని గుండ్లు ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం గ్రైండ్ చేయకుండానే వచ్చేస్తున్నాయి గుమగుమలు కదా. ఇవన్నీ వేగుతుంటేనే బాగా వస్తున్నాయి. ఆపేనా?
ఇందులోకి తీసి ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా వేయాలి? వెల్లుల్లి ఉందండి, వెల్లుల్లి ఒకటి వేసేద్దాము. ఓకే, వెల్లుల్లి వేయిస్తే మళ్ళీ బాగుండదు కదా, అందుకే పచ్చిగా వేసేస్తాం. ఓకే, ఇది చల్లారాక మిక్సీ పట్టాలి. అవునండి. సో చల్లార్చుకోండి. చల్లారిందా అండి? చల్లారిందండి. మిక్సీ పట్టేద్దాం. రెడీ అయిపోయింది. ఇది ఆ స్పూన్ ఇచ్చేసి వేసేద్దాం. ఇడ్లీలకి, దోశలకి, అన్నంలో కలుపుకోవడం కూడా బాగుంటుంది. తింటే దేంట్లోకైనా బాగుంటుందండి. మనం దోశ పైన మసాలా కారం వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు. తిరుపతి వాళ్ళు గుమగుమలు ఆడించేస్తారు అనమాట వంటలో. ధనియాల కారం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేయండి. ధనియాల కారంకి కావలసిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు కొద్దిగా, చింతపండు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, మినపప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా. ధనియాల కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో కాస్త నూనె వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారాక మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ధనియాల కారం రెడీ.